భారత్ రష్యా బంధాన్ని బ్రేక్ చేసేందుకు అమెరికా చేయని కుట్రంటూ లేదు. ఇప్పటికే 50% టారిఫ్స్ విధించిన ట్రంప్ తాజాగా ఔషధాలపైన 100% సుంకాలు ప్రకటించి టార్గెట్ చేశాడు. మరోవైపు తమ టారిఫ్స్ దెబ్బకు ఇండియా రష్యా బెంబేలెత్తిపోతున్నట్లు నాటో చీఫ్ మార్క్ రూట్ ఫేక్ ప్రచారం షురూ చేశాడు. స్వయంగా మోడీనే పుతిన్ కు ఫోన్ కాల్ చేసి ఒత్తిడి తెచ్చినట్లు ప్రకటించాడు. సరిగ్గా ఇలాంటి సమయంలో రష్యాతో దోస్తీపై మోడీ క్రిస్టల్ క్లారిటీ ఇచ్చారు. కాల పరీక్షకు ఎదురు నిలిచి మరీ ముందుకు సాగుతామని ప్రకటించారు. ఇంతకు భారత్ రష్యా బాండింగ్ ను బ్రేక్ చేసేందుకు అమెరికా చేస్తున్న సరికొత్త కుట్రలేంటి? అమెరికాకు అత్యవసరమైన ఔషధాలపైన సుంకాలు విధించే ధైర్యం ఎందుకు చేశారు? కాల పరీక్షకు ఎదురు నిలిచి మాస్కోతో స్నేహం కొనసాగిస్తామనే ప్రకటన ద్వారా ట్రంప్ కు మోడీ ఇచ్చిన క్లారిటీ ఏంటి? లెట్స్ వాచ్. ఇండియాకు మరో బిగ్ షాక్. ఔషధాలపై 100% టారిఫ్స్. ట్రంప్కు మోడీ మాస్టర్ స్ట్రోక్. రష్యాను వీడేది లేదని క్లారిటీ. భారత్ అమెరికా మధ్య సాధారణ పరిస్థితులు అసాధ్యమేనా? ఆర్థికవేత్తలు చీకొట్టారు. సొంత పార్టీ లీడర్లు తప్పుపట్టారు. ఓటేసిన అమెరికన్లు తగదన్నారు. ట్రంప్ మాత్రం డోంట్ కేర్ అంటున్నాడు. తన మాట నెగ్గించుకునేందుకు అవసరమైతే అమెరికాను తాకట్టు పెట్టడానికి సిద్ధమంటున్నాడు. అవును, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నోటితోనే సుంకాలు ప్రకటిస్తూ అమెరికాను పూర్తి రిస్కులో పడేస్తున్నాడు. ఔషధాల దిగుమతులపైన సుంకాల విధింపు అందులో భాగమే. అమెరికాకు అత్యవసరమైన ఫార్మా దిగుమతులపై ఏకంగా 100% సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో పాటు ఫర్నిచర్, ట్రక్కులు, కిచెన్ ఉపకరణాలపైన భారీ సుంకాలతో విరుచుకుపడ్డాడు. బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపై ఏకంగా 100% దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించాడు. ఇక కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ పరికరాలపై 50%, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్ పై 30%, భారీ ట్రక్కులపై 25% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సుంకాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నాడు. జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకుని ఈ టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చాడు. అయితే అమెరికాలో ప్లాంట్ నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు ఈ సుంకాలు వర్తించవని పేర్కొన్నాడు. ట్రంప్ తాజా నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది. భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇండియా మొత్తంగా $27.9 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో 31% అంటే దాదాపు $8.7 బిలియన్ విలువైన ఔషధాలు అమెరికాకే వెళ్లాయి. ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే $3.7 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తుల్ని అమెరికాకు ఎగుమతి చేసింది. అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాలు 45%, బయోసిమిలర్ ఔషధాలు 15% భారత్ సరఫరా చేసినవే. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జేడెస్, సన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థల మొత్తం ఆదాయంలో 30-50% అమెరికా మార్కెట్ నుంచే వస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్లతో అమెరికా మార్కెట్లో ఔషధాల ధరలు రెట్టింపు కానున్నాయి. తద్వారా భారత ఔషధాలకు డిమాండ్ తగ్గి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇదంతా ఇండియాపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే చేస్తున్నట్టు కనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నాటో చీఫ్ మరో సంచలన ప్రకటన చేశాడు. Do you think that'll happen? Because President Trump has said that that's available, but he keeps having these rolling deadlines. Do you think finally he will put those sanctions on? He already did. We have seen what he did. Well, no, not the big ones. The secondary sanction, the big one on India. Yes, but I'm talking about on Russia. Yeah, but this immediately impacts Russia, because that means that Delhi is now on the phone with Vladimir Putin in Moscow, and Narendra Modi asking me, hey, I support you, but again, could you explain to me this strategy? Because I have now been hit by these 50% tariffs by the United States. So President Trump is implementing what he says, but of course, we are not happy that so far we have not been able collectively to end the war, and he is working on it. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ చేసిన సంచలన వ్యాఖ్యలే ఇవి. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. పుతిన్తో మోడీ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహాన్ని వివరించాలని మోడీ కోరారు. రెండు దేశాల మధ్య యుద్ధం గురించి ఆరా తీశారు. మోడీ చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్తు వ్యూహాల గురించి అడిగి తెలుసుకున్నారు అనేది నాటో చీఫ్ ప్రకటన సారాంశం. ఈ వ్యాఖ్యల ద్వారా ఏం చెప్పాలనుకున్నారు అంటే తమ టారిఫ్ల దెబ్బ భారత రష్యా స్నేహంపై పడిందని, ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు తాము ఎంచుకున్న సుంకాల వ్యూహం రిజల్ట్ ఇస్తుందని. నిజమేంటంటే మార్కు వ్యాఖ్యల్లో నిజం లేదు. ప్రతి అక్షరము అబద్ధమే. యోగి అడ్డాలో ప్రధాని మోడీ చెప్పింది వింటే అది మీకే అర్థమవుతుంది. कंट्री पार्टनर रूस है, यानी इस ट्रेड शो में हम
एक टाइम टेस्टेड पार्टनरशिप को और भी मजबूत कर रहे हैं। मैं मुख्यमंत्री योगी जी को, सरकार के अन्य सभी साथियों को, स्टेक होल्डर्स को इस आयोजन के लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, आज हम सभी के मार्गदर्शक पंडित दीनदयाल उपाध्याय जी की जयंती है। రష్యా ఈజ్ అవర్ టైమ్ టెస్టెడ్ పార్ట్నర్. సింపుల్ గా సింగిల్ లైన్ లో చెప్పాలంటే రష్యాతో స్నేహం గురించి మోడీ చెప్పింది ఇదే. కాల పరీక్షకు ఎదురు నిలిచి రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే విషయంలో ముందుకే సాగుతామని ప్రధాని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా రక్షణ బంధం కొనసాగుతోందని గుర్తు చేశారు. ఈ ప్రకటనకు యూపీలోని నోయిడాలో జరిగిన అంతర్జాతీయ ట్రేడ్ షో 2025 వేదికైంది. ఇందులో రష్యా అంతర్జాతీయ భాగస్వామిగా ఉంది. ఈ ట్రేడ్ షోలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మాట్లాడారు. ఈసారి అంతర్జాతీయ ట్రేడ్ షో వాణిజ్య భాగస్వామిగా రష్యా ఉంది. అంటే దీని ద్వారా మనం కాల పరీక్షగా నిలిచి బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రష్యాతో స్నేహం విషయంలో ప్రధాని ఎప్పుడు చెప్పే మాట అయినా ఇప్పుడు చెప్పడం వేరు. రష్యా చమురు ఆయుధాలను కొంటున్న భారత్పై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్నామని ట్రంప్ హెచ్చరించిన గంటల్లోనే ఈ ప్రకటన చేశారు. తద్వారా ఆ దేశం హెచ్చరికల్ని ఇండియా పట్టించుకోదనే సందేశాన్ని ఆయన ఇచ్చినట్లయింది. అలాంటప్పుడు పుతిన్కు మోడీ ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని నాటో చీఫ్ ఎలా చెబుతారు? నిజానికి భారత్, చైనాతో పాటు నాటో దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉండడం తనను షాక్కు గురిచేస్తుందని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి సమయంలో సుదీర్ఘ యుద్ధంలో అసలు తమ పాత్రేదీ లేదన్నట్టు నాటో చీఫ్ భారత, రష్యాల గురించి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యపరుస్తోంది. టారిఫ్లు, తప్పుడు ప్రచారంతో ఇండియా, రష్యా స్నేహాన్ని విడదీయాలని ట్రంప్, నాటో చీఫ్ ప్రయత్నిస్తున్నట్టు ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఇక ఔషధాలపై 100% టారిఫ్ల విషయానికొస్తే ఈ నిర్ణయం అమెరికాకే శాపం కాబోతోంది. ఎందుకంటే ఫార్మా ప్రాడక్ట్స్ పై 100% టారిఫ్లు విధించడంతో అమెరికాలోని వైద్య ఖర్చులు అమాంతం పెరుగుతాయి. భారత్ వంటి దేశాల నుంచి తక్కువ ధరలో లభించే జనరిక్ మెడిసిన్లపైనే అమెరికా ఆరోగ్య వ్యవస్థ ఆధారపడి ఉంది. 100% సుంకాల వల్ల దిగుమతులు తగ్గి ధరలు పెరిగి చివరకు ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఇది తెలుసు కాబట్టి ట్రంప్ ఇప్పటి వరకు ఔషధాలపై సుంకాలు విధించే సాహసం చేయలేదు. చివరకు తన మాట నెగ్గించుకునేందుకు దేశాన్ని రిస్కులో పెడుతూ 100% సుంకాలతో రెచ్చిపోయాడు. ఏం చేసినా భారత, రష్యా బంధాన్ని బ్రేక్ చేయడంలో మాత్రం ట్రంప్ ఎన్నటికీ విజయం సాధించలేడు.